నమస్తే, నేను మీ తేజ. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో జరుగుతున్న ఈ వార్ లో యుఎస్ కి సంబంధించిన యుద్ధ విమానాలు చాలా వరకు కోల్పోయాయి. ముఖ్యంగా F-35 A అండ్ B ఈ రెండు కోడింగ్స్ తో ఉన్న విమానాలు ధ్వంసమయ్యాయి. అలాగే రీసెంట్ గా F-15 అందులో ఒక పైలట్ కూడా ఇరాన్ భూభాగంలో అతను ల్యాండ్ అయ్యాడు పారాచూట్ ద్వారా. అలాగే అబ్రహాం లింకన్ పైన ఉన్న రెండు F-15 విమానాలను కూడా ఇరాన్ ఢీకొట్టింది బాలిస్టిక్ మిసైల్స్తో. అలాగే మరీ ముఖ్యంగా మార్చ్ 12వ తారీఖు సుమారు అర్ధరాత్రి 12:30 టైంకి ఇరాక్లో KC-135 రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఈ విమానం ప్రమాదానికి గురైంది. అయితే అమెరికా దీనిపైన పెద్దగా రెస్పాండ్ కాలే, ఎందుకంటే ఆ యుద్ధ విమానంలో 6 పైలట్స్ చనిపోయారు. టెల్ అవీవ్ నుంచి బయలుదేరిన ఈ KC-135 ఈ ఫ్యూయల్కి సంబంధించిన ఈ విమానం F-15కి ఫ్యూయల్ నింపడానికి వచ్చింది. అయితే ఇంకొకటి కూడా KC-135 అంటూ కూడా చెప్తున్నారు. బట్ అమెరికా డిఫెన్స్ సిస్టమ్ క్లారిటీగా దీని గురించి వివరణ ఇవ్వట్ల. ఈ టెల్ అవీవ్ నుంచి వచ్చిన ఈ KC-135 ఈ F-15కి ఫ్యూయల్ అందిస్తున్నప్పుడు ఒక ప్రమాదానికి గురైంది. అంటే ఎయిర్ టు ఎయిర్ గాల్లోనే ఇది ప్రమాదానికి గురైంది, అంతేగాని రన్వే పైన లేదంటే గ్రౌండ్ పైన కాల. ఈ పైలట్ అయితే ఈ KC-135 ఈ యుద్ధ విమానంలో ఉన్న పైలట్స్ 6 చనిపోయారు. వారి పేర్లు చెప్తా: జాన్ ఎలెక్స్ క్లిన్నర్, అరియానా బౌచే, అష్లే ప్రూట్, సెత్ కోవల్, కర్టిస్ అంగస్, టైలర్ సిమన్స్. అరియానా బౌచే ఈమె మహిళ, ఈమె కూడా ఈ ప్రమాదంలో చనిపోయింది. అయితే యుఎస్ మాత్రం దీన్ని దాచిపెట్టే ప్రయత్నం చేస్తుంది, ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్కి అమెరికాలో చాలా తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది, ముఖ్యంగా అక్కడ ప్రజల నుంచి, అలాగే అమెరికా సైనికుల నుంచి. రీసెంట్గా అమెరికాకి సంబంధించిన చీఫ్ ఆఫ్ ది స్టాఫ్ జార్జ్ అనే వ్యక్తిని, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది ఆయనకి, ఎయిర్ బోర్న్ డివిజన్ కూడా కమాండర్గా పనిచేశారు ఆయన. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, గల్ఫ్ కంట్రీస్ ఇటువంటి దేశాలతో వార్ జరుగుతున్నప్పుడు ఇతనిది చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. అలాంటి పర్సన్ని నిన్న అమెరికాకి సంబంధించిన డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో పెట్ హెగ్సెత్, అతన్ని ఉన్న పలంగా అతని పదవిలో నుంచి తీసేశారు. అతని పదవి కాలం ఇంకా 4 సంవత్సరాలు ఉంది, అయినా కానీ అతను ఆ పదవిలో నుంచి తీసేశారు. అతను ఒక్కనే కాదు, దగ్గరగా 18 మందిని మార్చారు. తర్వాత ఇప్పుడు ఈరోజు ఈ F-15 అలాగే కొన్ని యుద్ధ హెలికాప్టర్స్ F-16 ఇవన్నీ కూడా ప్రమాదానికి గురయ్యాయి. అంటే ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ని తీయడం వల్ల ఎంత ప్రమాదం జరిగిందో చూడండి. ముఖ్యంగా ఈ వెస్టర్న్ ఇరాక్లో జరిగిన ఈ ప్రమాదంలో అయితే మాత్రం చాలా దారుణం అని చెప్పాలి. 6 పైలట్లు ఎలా చనిపోయారు, ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే దాని గురించి సరైన క్లారిటీ లేదు. బట్ పెంటాగాన్ మాత్రం వాళ్ళు ఇచ్చిన నివేదిక లేదంటే వాళ్ళు ధృవీకరించింది ఏంటంటే, మా యుద్ధ విమానం ఇదేదైతే ఉందో KC-135 స్ట్రావ్ ట్యాంకర్ రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్, మా యుద్ధ విమానానికి ఈ KC-135 ఫ్యూయల్ నింపడానికి వచ్చిన తర్వాత వాళ్ళ సిగ్నల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల పైలట్స్ చేసిన, ముఖ్యంగా క్యాప్టెన్, ఇందులో చాలా డిఫరెన్స్ ఉంటారు 6 మెంబర్స్లో, ఇందులో క్యాప్టెన్ చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల ఒకదాన్నొకటి ఢీకొని ఈ KC-135 అలా నేలకు పడిపోయిన తర్వాత పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఒక బాంబ్ బ్లాస్ట్ ఎట్లా అవుతుందో అట్లా బ్లాస్ట్ అయింది. అందులో ఉన్న 6 పైలట్స్ కూడా అందులో నుంచి బయటికి తప్పించుకోలేరు. సో అట్లా వారు అక్కడ ప్రాణాలు విడవడం అయితే జరిగింది. ఈ KC-135 కేవలం F-15కే కాదు, ఈ F-13, 14, 16, 17, 18 అలాగే F-35 అలాగే రీసెంట్గా బంకర్ బస్టర్ బాంబ్ మనం ఏదైతే దాని గురించి మాట్లాడుకున్నామో దానికి సంబంధించి కూడా అన్నిటికీ ఫ్యూయల్ ఇవ్వగలదు. అంటే యుద్ధం జరుగుతున్నప్పుడు, ఎయిర్ టు ఎయిర్ అటాక్స్ జరుగుతున్నప్పుడు ఈ యుద్ధ విమానాలన్నీ కూడా సడన్గా మళ్ళీ ఎక్కడో కూడా ఫ్యూయల్ కోసమో లేకపోతే సిగ్నల్స్ కోసమో కిందకి ల్యాండ్ అవ్వకుండా ఇవి గాల్లో ఉన్నప్పుడే ఫ్యూయల్ని నింపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో F-35 గురించి కూడా చెప్పాలి, ఎందుకంటే F-35 ఒకవేళ ఈ F-15, ఈ 16, 17 ఇవి సిగ్నల్స్ని తప్పిన, రాడర్స్ని తప్పిన వెంటనే వారికి సిగ్నల్స్ అందించే ప్రయత్నం చేస్తుంది F-35.
సో రీసెంట్గా F-35 గురించి ఎక్కువగా డిస్కషన్ చేసింది అందుకే. ఒక్క విమానం 1500 కోట్లు, ఇందులో మళ్ళీ చాలా టైప్స్ ఉన్నాయి. సో రీసెంట్గా ఇరాన్ అటాక్ చేసిందైతే మాత్రం F-35, అది ఒక్క విమానం 1500 కోట్లు. కేవలం ఒక చిన్నపాటి డ్రోన్తో అటాక్ చేసింది ఇరాన్. సో ఇలా అమెరికాకి సంబంధించిన సైనికులు చనిపోతున్నారు. రీసెంట్గా F-15కి సంబంధించిన ఒక సైనికుడు ఈరోజు ఇరాన్ చేతిలో ఉన్నాడు. ఇరాన్ మాత్రం నోరు విప్పే ప్రయత్నం చేయట్లా. అతను మరణించాడా, చంపేశారా, లేకపోతే అతని దగ్గర నుంచి ఏదైనా కీలకమైన సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారా? సో ఏదేమైనప్పటికీ ట్రంప్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ముందు గొయ్య వెనక నుయ్య అన్నట్టుంది. సో అతను గొయ్య అతనే తవ్వుకుంటున్నాడు, ఖచ్చితంగా పడే ఛాన్స్ అయితే ఉంది. ఒక పక్క అమెరికా ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకత, సైనిక అధ్యక్షుల దగ్గర నుంచి సైనికుల దగ్గర కూడా వ్యతిరేకత, ఇవన్నీ కూడా ట్రంప్ పదవి ఊడేటట్టుగానే ఉన్నాయి. సో మొదటి నుంచి కూడా యుద్ధం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పెంటాగాన్ సరిగ్గా బయటికి ఈ విషయాలు చెప్పట్లేదు, కానీ దగ్గరగా 19 మంది సైనికులు చనిపోయారు. అందులో 12 మంది యుద్ధ విమానానికి సంబంధించిన పైలట్సే ఉన్నారు. సో చాలామంది అడుగుతున్నారు, ఇంకెంతమందిని పొట్టను పెట్టుకుంటావు ట్రంప్, ఇంకెంతమందిని నువ్వు నీ మూర్ఖత్వాన్ని ప్రవర్తించి ఇరాన్ పైన దాడి కోసం, ఇరాన్ పైన పై చేయి సాధించడం కోసం ఇంకెంతమందిని పొట్టను పెట్టుకుంటావు ట్రంప్ అంటూ కూడా చాలామంది గట్టిగా అడిగే ప్రయత్నం చేస్తున్నారు. రీసెంట్గా వాషింగ్టన్, ఫ్లోరిడా అలాంటి ప్రాంతాలకు కూడా వెళ్ళి చాలామంది నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. నువ్వు ఇస్ఫహాన్ని ధ్వంసం చేసావు, నటాంజిని ధ్వంసం చేసావు, ఫోర్డ్ని ధ్వంసం చేసావు, బూషెహర్ని కూడా ధ్వంసం చేసావు. ఇటువంటి న్యూక్లియర్ వార్ హెడ్స్ ఇరాన్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ధ్వంసం చేసిన తర్వాత ఇంకా ఇరాన్ పైన నీ ఆధిపత్య పోరు ఎందుకంటూ కూడా గట్టిగా ప్రశ్నించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే KC-135 ఈ రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ ఇది ప్రమాదానికి గురి కావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా పైలట్ కమ్యూనికేషన్స్ మిస్టేక్ అని చెప్తున్నారు. అలాగే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, ఫార్మేషన్ ఫ్లయింగ్ డిస్టెన్స్, అలాగే నైట్ మిషన్. సో ఇటువంటి మిషన్స్ అన్ని కూడా ఎప్పుడు నైటే జరుగుతాయి. సో నైటే టార్గెట్ చేసి ఎక్కువగా అటాక్ చేస్తారు. మీరు విజువల్స్లో కూడా చూడొచ్చు, టెల్ అవీవ్లో కానీ లేకపోతే ఇటు ఇరాన్ పైన టెహరాన్ అనే ప్రాంతంలో అటాక్ చేసినప్పుడు కానీ మనకి విజువల్స్లో క్లియర్గా కనిపిస్తే నైట్ అటాక్ చేస్తారు. అంటే నైట్ ఎందుకు చేస్తారంటే రాడర్స్కి ఆ యుద్ధ విమానాలు కనిపించవు, అలాగే వాటిని ఎదుర్కొనే డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉంటాయో వాటి కూడా నైట్ కనిపించవు. అంటే సాధారణంగా మనం డొమెస్టిక్ ఎయిర్ప్లేన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూస్తే మనం నార్మల్గా నుంచి ఆకాశం వైపు చూసినా ఎప్పుడు చూసినా వాటి సిగ్నల్స్ కనిపిస్తే రెడ్, గ్రీన్ కలర్స్ వెలుగుతూ మనకి కనిపిస్తాయి. కానీ యుద్ధ విమానాలకి అలా కనిపించవు. సడన్గా వస్తే జెట్ స్పీడ్లో వస్తాయన్నమాట, చాలా వేగంగా వస్తాయి. వాటి రేంజ్ స్పీడ్ అట్లా ఉంటుంది. సో నిమిషాల్లో, సెకండ్స్లో వారు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని ఫినిష్ చేసి వెళ్ళిపోతారు. సో దీంతో ట్రంప్కి అయితే ఈ పైలట్స్ చనిపోవడం వల్ల, అలాగే ఈరోజు ఇంకొక పైలట్ దొరకడం వల్ల చాలా వరకు కూడా ట్రంప్ పదవికి ముప్పు అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఆల్రెడీ పాకిస్తాన్తో చర్చల కోసం చర్చిస్తున్నాడంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇరాన్ అయితే మాత్రం పాకిస్తాన్ని చీకొట్టి పంపించింది, ఇటు ఇజ్రాయెల్ కూడా పాకిస్తాన్ని చీకొట్టి పంపించింది. మరి ట్రంప్ ఇక పైన ఎవరితో ఇరాన్తో శాంతి చర్చల కోసం చర్చిస్తాడు అనేది అయితే మాత్రం త్వరలో ఖచ్చితంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేయాలి. ఏదేమైనప్పటికీ అమెరికాకి సంబంధించిన చాలా విలువైన ముఖ్యమైన యుద్ధ విమానాల్ని, అలాగే ఈ రీఫ్యూలింగ్ ఎయిర్ క్రాఫ్ట్స్ని అయితే ఇరాన్ ఈజీగా ధ్వంసం చేయగలుగుతుంది. అయితే ఇంకో మాట ఏంటంటే ఈ రీఫ్యూలింగ్ ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ ఉందో దాన్ని ఇరాక్లో ఇరాన్కి సంబంధించిన సపోర్ట్ చేస్తున్న గ్రూప్స్ మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం. హెజ్బుల్లా కావచ్చు, ఇరాక్లో షియా మిలిషియస్ కావచ్చు, లెబనాన్ కావచ్చు, ఇటువంటి కొన్ని గ్రూప్స్ కింద ఫామ్ అయ్యి IRGC వారికి ఆయుధాలు ఇస్తుంది, వారు అటాక్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ఇరాన్లో అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్ని, మిలిటరీ బేసెస్ని అటాక్ చేశాయి. అలాగే ఎంబసీ ఆఫీసులను కూడా టార్గెట్ చేసి అటాక్ చేశాయి. సో ఈ KC-135 ఈ ప్రమాదానికి కారణం ఈ గ్రూప్స్ అంటూ కూడా ఒక వాదన వినిపిస్తుంది. డ్రోన్స్ని ఫ్లై చేశారు, కొన్ని మిసైల్స్ని అటాక్ చేశారంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా బయటికి రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనప్పటికీ అమెరికాకు సంబంధించి చాలా మంది సోల్జర్స్ చనిపోతూ ఉన్నారు. దీనికి కారణం ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్.